సంబంధం మోజులో పడి ఓ తల్లి తన 3 ఏళ్ల పసికందును హత్య చేసిన దారుణ ఘటన తిరుపతిలో కలకలం రేపుతుంది. ప్రియుడితో కలిసి ఉండటానికి అడ్డుగా ఉందని భావించిన ఆశలత అనే మహిళ చిన్నాన్ని గొంతు పిసికి చంపేసి పాపకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని అందరినీ నమ్మించింది. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని దహనం చేయించింది. అయితే మనవరాలి మరణంపై అనుమానం వచ్చిన అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాల్ని విచారించగా నేరాన్ని అంగీకరించింది. గదేంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఆశలతో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం మోసులో పడి ఓ తల్లి తన 3 ఏళ్ల పసికందును హత్య చేసిన దారుణ ఘటన తిరుపతిలో కలకలం రేపుతుంది. ప్రియుడితో కలిసి ఉండటానికి అడ్డుగా ఉందని భావించిన ఆశలత అనే మహిళ చిన్నాన్ని గొంతు పీసికి చంపేసి పాపకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని అందరినీ నమ్మించింది. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని దహనం చేయించింది. అయితే మనవరాలి మరణంపై అనుమానం వచ్చిన అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాల్ని విచారించగా నేరాన్ని అంగీకరించింది. దీంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఆశలతో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దానికి మొగుడు నా బిడ్డ మనవరాలు 10 గంటలకు ఉంది. ఈ టైంకి హీరో పోయిన బుధేరం నా మనవరాలు కూతురు బిడ్డ నాకు దుర్గ మనవరాలు. దానికి మొగుడు వదిలేసినాడు. నా మనవరాలకి ఎంత పుట్టిందో అన్ని దినాలు దానికి కానీ పెళ్ళింది. పెళ్లి కాకుండా కానీ పెళ్లి చేసిన కడుపు తెచ్చుకుంది, పెళ్లి చేసిన అన్ని చేసిన అన్ని చేసి నా మనవాళ్ళు బుధవారం వేస్తారు. 10 గంటలకు ఇడ్లీ కానీ తినిపించి నా ఫ్రెండ్ అంగిడి పెట్టుకొని పూల అంగిడి నేను పెట్టుకున్నట్టుగా పూల అంగిడి ఆ అంగిట్లో కానీ అటువంటి తినేసిపోయింది. పిల్ల తినేసి మా బాయ్ అని చెప్తా అంటుంది, ముద్దు పెడుతుంది. ఎవరు కనబడిసినా మామ బాయ్ అంటుంది. ఆ బిడ్డని ఉండమ్మ గుడ్లు తుక్కొని వస్తానని చెప్పింది. సరే ఎప్పుడు తెచ్చుకొని పోతాను తీసుకుని వస్తుంది కదా అని నేను మా కూతురు ఏం తీసుకొని పోయింది. బిడ్డని మామూలుగానే డైలీ అమ్మకి ఎత్తుకొని పోతుంది కదా. ఎట్లా డౌట్ ఒక ఇంట్లో రచ్చన్న ఉంటే డౌట్ పడచ్చు. నేను 7 గంటలకు మళ్ళీ డౌట్ వచ్చింది. నాకేం మనసుకి డౌట్ అంటే గిల్లి వచ్చింది. నాకు శుక్రవారం తెల్లారి నుంచి నాకు నీళ్లు కాంచినందు హీటర్లో పెట్టి అప్పుడు డైలీ నేనే నీళ్ళు పోసేది అమ్మకి అని ఫోన్ చేస్తానన్నా. ఎవరెవరి సెల్లో నుంచే ఫోన్ చేస్తానన్న పిల్లకి ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తలే. నాకు డౌట్ ఒక మళ్ళీ మా మరిదికి ఫోన్ చేసి చెప్పిన ఎక్కడుంది పిల్ల కొంచెం నీ సెల్లో నుంచి అని ఫోన్ చేస్తే ఏం చెప్పింది తెలిసిన ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఏం మాట్లాడలేదు, మెసేజ్ పెట్టిందంట 4 గంటలకు మాకు మరిదికి ఆ బిడ్డని చంపేసిందని చెప్పింది. ఈ పిల్ల వాట్సాప్ పెట్టింది మాకు. ఆ బిడ్డ మనోరెడ్డి కుమార్ అంట ఏదో పెళ్లి చేసుకుంటా అంటే మేము కూడా ఒప్పుకున్నాం. సరిపో చేసుకుని అయినా దానికి ఏముండదు, బాగున్నాడు మీరు బాగుంటే చాలు. ఒకరిని కట్టుకున్నాను వదిలేసినావు. వాడు ఒక 3.5 లక్షలు ఇచ్చినాడు పిల్లకి డిపాజిట్గా, అది వేయలేదు. దీనికి ఫస్ట్ మెసేజ్ వచ్చి పీలూరులో ఉండే వాళ్ళ బాబాయ్కి పంపించున్నారు. మాకు తెలీదు. పీలూరులో ఎల్లప్ప అనేసి వాళ్ళకి పంపించుండారు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి మాకు మెసేజ్ పెట్టున్నారు. ఈ మొత్తం కారణం అయితే మాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. రెడ్డి కుమార్ అంట ఏదో. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, ఆశలత తన బిడ్డని ప్రాణం తీసేటప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారు? కన్న బిడ్డని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సినటువంటి తల్లి తన బిడ్డని కడతీర్చినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే తిరుపతి రేణుగుంట సమీపంలో మార్గం మధ్యలో ఉన్నటువంటి పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఆశాలత గత 3 సంవత్సరాల క్రితం పాపానాయుడుపేట చెన్నంపల్లికి చెందినటువంటి ఓ కూలి పని చేస్తున్నటువంటి వ్యక్తితో వివాహమైంది. అయితే వీళ్ళకి ఒక 2.5 సంవత్సరం చిన్నారి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సజావుగా సాగుతున్నటువంటి ఈ దాంపత్య జీవితం అనేది కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఏదో ఒక కలహాలతో గొడవ పడడం ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తీరా పూర్తిగా ఈరోజు తీసుకున్నట్టయితే ఆ మహిళకు ఎవరైతే నిందితురాలు ఆశాలత ఉందో ఈమెకి పోస్టల్ కాలనీకి చెందినటువంటి మరో యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి వివాహేతర సంబంధం పెట్టుకోవడము జరిగింది. అయితే బిడ్డ తన చేతిలో ఉండడంతో
నిరంతరం భర్తతో గొడవపడి ఇక్కడ ఉండి బిడ్డను పెట్టుకుని ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇద్దరి ప్రేమకు ఈ యొక్క చిన్నారి అడ్డు వస్తుందన్నటువంటి నేపథ్యంలో అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్ని బిడ్డను అతి దారుణంగా చంపి అనంతరము ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఈ ప్రియుడి ద్వారా మృతదేహాన్ని తీసుకెళ్లి పాపానాయుడుపేట సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టడం జరిగింది. అయితే 19వ తేదీ నుంచి చిన్నారి కనపడలేదనేటువంటి నేపథ్యంలో ఎవరైతే నిందితురాలు ఆచారత ఉందో వీళ్ళ తల్లి అనుమానం వచ్చి అడగడంతో తల్లి బిడ్డకి ఫిట్స్ రావడం జరిగింది. హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందిందని కొన్ని అనివార్య సంబంధం లేని పొంతలు లేనటువంటి సమాధానాలు చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చి పోలీసులు ఆశ్రయించింది. వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకి ఈ యొక్క ఫిర్యాదు అందడంతో నిందితురాలైనటువంటి ఆశాలతను పిలిపించి విచారించగా అసలు విషయమంతా కూడా బయటకు రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ప్రియుడు ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి ఆ యువకుడిని కూడా తీసుకురావడము, ఇద్దరిని విచారించగా బిడ్డని తనే చంపేసి ఆ యొక్క ప్రియుడి దగ్గర ఇచ్చి పూర్తి చేయాలని కోరడంతో తన సొన్నముఖి నది వద్దకు తీసుకెళ్లి మట్టిలో తవ్వి పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటనా స్థలానికి పోలీసులు నిందితులను ఇద్దరిని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ ప్రదేశాన్ని తవ్వడం జరిగింది. అయితే వెలుపలికి వచ్చినటువంటి మృతదేహాన్ని అక్కడే ప్రభుత్వ డాక్టర్లు ఈ యొక్క పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం కూడా జరిగింది. మొత్తం మీద ఇద్దరిని ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. భర్తతో గతంలో గొడవ పడుతూ భర్తకి విడాకులు కూడా కోరడంతో భరణం కట్టి మరీ భరణం తీసుకొని మరీ విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తనతో పాటు స్వేచ్ఛగా బ్రతకాలనేటువంటి నేపథ్యంలో బిడ్డ అడ్డుగా ఉందన్నటువంటి కారణంగా బిడ్డను అడ్డు తొలగించుకోవాలని ఇంత దారుణం పాల్పడినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టినటువంటి సన్నివేశం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ మానవాళి తల్లి ప్రేమ లేకుండా బిడ్డలు ఉండడంతో, బిడ్డలు లేని తల్లులు ఎంతో మంది ఉండడంతో ఈ రోజు ఈ యొక్క సమాజంలో బిడ్డని కడుపులో పుట్టినటువంటి బిడ్డని కడతెరిచినటువంటి ఈ యొక్క కషాయ తల్లిని దారుణంగా శిక్షించాలని కూడా గ్రామస్తులంతా కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు ఈస్ట్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.